హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బూందీతో కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బూందీ కూర రైస్లోకి చపాతీలోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఎప్పుడు కూరగాయలతోనే కాకుండా ఇలా మధ్య మధ్యలో డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకోండి. ఈ ఉప్పు కారం అనేవి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే బూందీలో ఉప్పు కారం ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ అయితే ఎక్కువే పడతాయండి, ఎందుకంటే బూందీ వాటర్ని ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. ఈ విధంగా మరుగుతున్న కూరలో 1 కప్పు వరకు బూందీని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా బూందీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించారంటే కూర అంతా ముద్దలాగా అయిపోయి టేస్ట్ అయితే అంత బాగుండదండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బూందీ కూర రెడీ. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.